తెలంగాణ పర్యటనలో భాగంగా హైదరాబాద్ చేరుకున్నారు ప్రధాని నరేంద్ర మోదీ. బేగంపేట ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయ్యారు. రోడ్డు మార్గంలో హెచ్ఐసిసికి బయలుదేరారు ప్రధాని నరేంద్ర మోదీ. మోదీ రాక సందర్భంగా టైట్ సెక్యూరిటీ ఏర్పాటు చేశారు. బేగంపేట పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగుతున్నాయి. 9,400 కోట్ల అభివృద్ధి పనులకు మోదీ శ్రీకారం చుట్టనున్నారు. గద్వాల నుంచి మహబూబ్ నగర్ వరకు 4 లైన్ల రహదారికి శంకుస్థాపన చేయనున్నారు. జహీరాబాద్ పారిశ్రామిక సిటీకి ప్రధాని శంకుస్థాపన చేస్తారు. కాజీపేట విజయవాడ మల్టీ ట్రాకింగ్ ప్రాజెక్టును ప్రారంభిస్తారు. కాజీపేట రైల్ అండర్ రైలు బైపాస్ ను ప్రధాని ప్రారంభిస్తారు. మల్కాపూర్ గ్రీన్ ఫీల్డ్ పెట్రోలియం టెర్మినల్ ను జాతికి అంకితం చేయనున్నారు. వరంగల్ పీఎం మిత్ర మెగా టెక్స్టైల్స్ పార్క్ ను మోదీ ప్రారంభిస్తారు. పరేడ్ గ్రౌండ్స్ లో సాయంత్రం మోదీ సభ ఉంది. ఇప్పటికే లక్షల మంది కార్యకర్తలను తరలించారు బీజేపీ శ్రేణులు. తెలంగాణ బీజేపీ నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు మోదీ. ఇక మోడీ టూర్ పై మరిన్ని డీటెయిల్స్ విజయ్ అందిస్తారు. విజయ్, ప్రధాని మోదీ అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలపై అప్డేట్స్ ఏంటి? చేరుకోవడం జరిగింది. ప్రధాని మోదీకి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు, అదేవిధంగా కేంద్ర మంత్రులు కూడా ఘన స్వాగతం పలికారు. ఇప్పుడే బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి హెచ్ఐసిసికి ప్రధాని మోదీ బయలుదేరినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇక హెచ్ఐసిసిలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు మోదీ శంకుస్థాపన చేయనున్నారు. మొత్తంగా కూడా 9,400 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన ప్రధాని మోదీ చేయనున్నారు. ఇక అభివృద్ధి పనులలో రాష్ట్రం తరఫున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అదేవిధంగా మంత్రులు, కేంద్ర మంత్రులు కూడా అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనున్నారు. ప్రధానంగా జహీరాబాద్, అదేవిధంగా మహబూబ్ నగర్ జాతీయ రహదారులకు సంబంధించి, వరంగల్ కాకతీయ టెక్స్టైల్ పార్కుకు సంబంధించినటువంటి అభివృద్ధి పనులను మోడీ ప్రారంభించి జాతికి అంకితం కూడా చేయనున్నారు. ఇక మోదీ వెంట కాన్వాయ్లో మనం చూసుకున్నట్టయితే డిప్యూటీ సీఎం, అదేవిధంగా బట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం ఉన్నారు, మంత్రి పొన్నం ప్రభాకర్ ఉన్నారు, రాష్ట్ర బీజేపీకి సంబంధించినటువంటి నేతలందరూ కూడా ఉన్నారు. ఇందాకనే ఎయిర్పోర్ట్ నుంచి రోడ్డు మార్గంగా బయలుదేరారు. హెచ్ఐసిసిలో దాదాపు గంట సేపు ప్రధాని మోదీ ఉంటారు. ఆ తర్వాత పక్కనే ఉన్నటువంటి సింధు హాస్పిటల్ను కూడా మోడీ ప్రారంభించనున్నారు. మొత్తంగా కూడా కొద్దిసేపటి క్రితమే బేగంపేట ఎయిర్పోర్ట్కు చేరుకున్నటువంటి మోడీకి ఘన స్వాగతం పలికారు. అక్కడ అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించినటువంటి మొత్తంగా కూడా వెల్లడించనున్నారు. ఎన్నో సంవత్సరాలుగా ఉన్నటువంటి అనేకమైనటువంటి టెక్స్టైల్ పార్కు, కాకతీయ టెక్స్టైల్ పార్కు, అదేవిధంగా జహీరాబాద్ ఇండస్ట్రియల్ కారిడారు, ఇవన్నీ కూడా మోడీ ప్రారంభించనున్నారు. గతంలో కొన్ని పనులు ప్రారంభం కాగా మరికొన్ని శంకుస్థాపనలు కూడా ఇక్కడ జరగనున్నాయి. అదంతా పూర్తయిన తర్వాత పరేడ్ గ్రౌండ్స్కు ప్రధాని మోదీ చేరుకొనున్నారు. ప్రస్తుతం మనము పరేడ్ గ్రౌండ్స్లో ఉన్నాము. ఇప్పటికే ఇక్కడ పెద్ద ఎత్తున కూడా బీజేపీకి సంబంధించినటువంటి నాయకులు, కార్యకర్తలు తరలిరావడం జరిగింది. మోదీకి ఘన స్వాగతం పలికేందుకు 1000 మంది డప్పు కళాకారులు కూడా ఇక్కడికి చేరుకున్నారు. చాలా వరకు కూడా మోదీ పర్యటనలో తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలు అద్దం పట్టే విధంగా కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇక్కడ మనం చూస్తున్నాం విజువల్స్లో డప్పు కళాకారులు తమ డప్పు దరువును స్టార్ట్ చేశారు. వచ్చేటువంటి కార్యకర్తలకు కానీ ప్రతి ఒక్కరికి కూడా గ్రాండ్గా వెల్కమ్ చెప్పేందుకు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో మరి కాసేపట్లో హెచ్ఐసిసి ప్రధాని మోదీ చేరుకుంటారు. అక్కడి తర్వాత నేరుగా పరేడ్ గ్రౌండ్ సభకు కూడా ప్రధాని రానున్నారు. దాదాపు గంట సేపు రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి పరేడ్ గ్రౌండ్స్లో ప్రధాని మోదీ కూడా మాట్లాడనున్నారు. 6:10కి ఇక్కడికి చేరుకుంటారు. 6:10 తర్వాత 6:30కు ప్రధాని మోడీ స్పీచ్ స్టార్ట్ అవుతుంది. దాదాపు 40 మినిట్స్ పాటు ప్రధాని మోడీ మాట్లాడుతున్నారు. మొత్తంగా హెచ్ఐసిసిలో అభివృద్ధి కార్యక్రమాల తర్వాత పరేడ్ గ్రౌండ్కి అయితే ప్రధాని మోడీ రానున్నారు. ప్రధాని మోదీ సభ పైన పెద్ద ఎత్తున కూడా రాష్ట్ర బీజేపీ నేతలు, కార్యకర్తలు కూడా ఎదురు చేస్తున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది.